నమస్తే. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో కొత్తిమీర టమాటా రోటి పచ్చడి చూపిస్తాను. విటమిన్ సి ఇంకా ఐరన్ శాతం ఎక్కువగా ఉండే కొత్తిమీర వింటర్ సీజన్ లో మనకి ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి ఈ కొత్తిమీర తోటి రోటి పచ్చడి చేసుకున్నామంటే వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ కొత్తిమీర టమాటా రోటి పచ్చడిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లి నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడి శనగపప్పు, మినపప్పు కొంచెం రంగు మారగానే అందులోకి ఒక 100 గ్రాముల పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలకి పచ్చిమిర్చి ఇలా వేగిపోగానే ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళేం లేకుండా వడకట్టుకొని ఇందులో వేసుకొని కొత్తిమీరలోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొత్తిమీరని వేపుకోవాలి. కొత్తిమీర కొంచెం దగ్గర పడేదాకా వేపుకోవాలి. ఇది వేగడానికి 2 నిమిషాలు టైం పడుతుంది. కొత్తిమీరలోని పచ్చివాసన పోయి అదంతా ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత దీన్నంతా తీసి మిక్సర్ జార్ లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే అందులోకి ఒక 1/2 కేజీ టమాటాల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ టమాటాల్లోకి వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటాలు మెత్తబడేదాకా వీటిని మగ్గించాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. టమాటాలు మంచిగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన టమాటాల్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసి పూర్తిగా చల్లారనివ్వండి. మిక్సర్ జార్ లోకి కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని పెట్టుకున్నాం కదా, అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మగ్గించుకున్న టమాటాలన్నీ వేసుకొని ఇందులోకి ఇంకొక టీ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్నంతా మళ్ళీ ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే కొత్తిమీర టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. కడాయిలోకి ఇంకొక స్పూన్ నూనె వేసుకొని నూనె వేడవగానే 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం దోరగా వేగిపోగానే ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా తుంపి ముక్కలుగా వేసుకోవాలి. ఎండుమిర్చిని మాడిపోకుండా వేపుకొని అందులోకి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేయించుకొని కరివేపాకు క్రిస్పీగా అయిపోగానే మనం రుబ్బి పెట్టుకున్న కొత్తిమీర టమాటా పచ్చడి అంతా కూడా ఇందులో వేసుకొని ఈ తాలింపు అంతా పచ్చడికి బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకున్నామంటే నోరూరించి కొత్తిమీర టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్టీ రోటి పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో ఈజీగా చేసుకునే ఈ రోటి పచ్చడి రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మరింత డీటెయిల్ గా చూడడం కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.